సో హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫన్నీగా ఉంటుందో సాడ్గా ఉంటుందో ఏంటో అనేది తెలియదు. సో వీడియో ఏంటంటే, సో మార్నింగ్ యాక్చువల్లీ మా హస్బెండ్కి నాకు కొద్దిగా లొల్లైంది. సో నేను వెళ్ళిపోతా అనేసి అట్లా చెప్పిన. సో ఈవినింగ్ వచ్చేసరికి నేను లేకపోతే ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటి అని చూద్దాం. ఆఫ్టర్నూన్ యాక్చువల్గా కాల్ చేసిండు. ఎవరు అని మాట్లాడినా నేను శివ అనంగానే కట్ చేసేసిన. సో ఈడ ఒక లెటర్ కూడా రాసి నేనైతే మేఘన వాళ్ళ డాబా మీదకి వెళ్ళిపోతా, ఒక లెటర్ రాసి ఇక్కడ పెట్టేసి వెళ్తా. ఇక నీకు నాకు సెట్ అవ్వదు, నా గురించి ఏమో ఆలోచించకని ఒక లెటర్ రాసేసి ఇక్కడ పెట్టేసి వెళ్దా. సో రాస్తా చూడండి. ఇప్పుడు మా దగ్గర ఉంది, పెన్ను లేదు. నీకు నాకు సెట్ అవ్వదు బాయ్ అని రాసిన. సో ఇక పెట్టేసి నేనైతే వెళ్తా. టైం అవుతుంది 5:25 అట్లా. 5:35 5:40కి వచ్చేస్తారు. సో చూద్దాం అసలు ఎవరినైనా అడుగుతారా, ఎవరికైనా కాల్ చేస్తారా. నేను యాక్చువల్లీ మా వాళ్ళకి ముందే కాల్ చేసి చెప్పేస్తున్నా, శివ కాల్ చేస్తే మీరేం టెన్షన్ పడకండి అనేసి. సో చూద్దాం ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో. యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ నేను బ్యాగ్ తీసుకెళ్ళిపోతాను. బ్యాగ్ దాచేసిండు, బట్టలు తీసేసిండు అందులో. సో నేను బ్యాగ్ పైన వేసేసిన, అటుకు మీద బ్యాగ్ అండ్ నా ఛార్జర్ అవి ఉంటే నేను ఇక్కడ ఉన్నాను తెలిసిపోతుంది. దాచేసిన. ఇప్పుడైతే నేను లాక్ వేసేస్తున్నా, ఇంటికి లాక్ వేసేస్తున్నా చూడండి. చూడు లాక్ అయితే వేసేసిన, తాళం అయితే పైన పెట్టేస్తా. యాక్చువల్లీ నేను 5:30కి వెళ్ళి డాబా మీద కూర్చున్నా. 7 నుంచి కనిపిస్తుంది కదా, అదే మేము ఉండే ఇల్లు. సో ఇక్కడ చాలాసేపు నుంచి చూస్తున్నా. సో గాయస్ వచ్చినట్టున్నాడు, నాకైతే బైక్ సౌండ్ వినిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది అని ఇంట్రెస్ట్ అని చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఆయన వచ్చిన తర్వాత నాకు వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తే కనిపించేస్తాననేసి కెమెరా ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసేసి నేను సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నా. అండ్ ఇంటి ముందు ఉన్న వాళ్ళకి చెప్పేసిన. ఆయన వచ్చి అడిగితే నేను బ్యాగ్ వేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా, పాపని ఇచ్చేసాను చెప్పమనేసి చెప్పినమాట. సో ఆమె అయితే అట్లనే చెప్పింది. చెప్పిన తర్వాత తను చాలా టెన్షన్ ఫీల్ అయిపోయింది, ఎందుకు ఇట్లా వెళ్ళిపోయింది మార్నింగ్ సంగా అనేసి. పాపని ఆమెకి ఇచ్చేసి, మా ఫ్రెండ్ ఆమెకి ఇచ్చేసి రోడ్ దాకా వెళ్ళి ఎత్తుకేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఆంటీ చెప్పారంట డాబా మీద ఉన్నాను. సో అప్పుడు మనసు వచ్చిందంట. సో నేనైతే ఆయన ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకొని ప్రాంక్ అయితే చేసిన. కానీ మీరు నిజంగా చేయాలనుకుంటే అస్సలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు బాగా ఆల్రెడీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి. బికాజ్ మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం కాబట్టి ఎవరికైనా బాధనే ఉంటుంది కదా. వెళ్ళిపోతారంటే, పాపని ఇచ్చేసి వెళ్ళిపోయిందంటే చాలా టెన్షన్ ఫీల్ అయిపోయి, తర్వాత నేను ఇక్కడ ఉన్నా అన్నప్పుడు తను ఓకే ఉంది అని మనసు వచ్చింది. సో ఇలాంటి ఫ్రాంక్స్ చేయాలంటే అస్సలు చేయొద్దు. ఇవన్నీ చూడడానికే బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో చాలా సాడ్నెస్ ఇస్తాయి. సో ఇలాంటి ఫ్రాంక్స్ మాత్రం ఎవరు చేయకండి. ఇది మేము జస్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అని ట్రై చేసా ఫస్ట్ టైము. అండ్ ఇంకొక ఫ్రాంక్ కూడా కెమెరా పెట్టేసి కాల్లో మాట్లాడుతుంటే కొట్టిన, అది జస్ట్ నార్మల్ జోక్గా. బట్ ఇది కొంచెం సీరియస్, బికాజ్ లేనంటే ఎవరికైనా బాధే ఉంటుంది కదా. సో అట్లా చేసిన అనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.